హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అండ్ లైట్. ఈరోజు మన క్లాస్లో బ్యాక్గ్రౌండ్లో మల్టిపుల్ ఇమేజెస్ ఎలా పెట్టాలి అనేది తెలుసుకుందాం. మనం ప్రీవియస్ క్లాసెస్లోనే బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ ఎలా పెట్టాలి, దాని పొజిషన్ ఎలా సెట్ చేసుకోవాలి అనే విషయాలు మనం తెలుసుకున్నాం కదా. ఈరోజు క్లాస్లో మల్టిపుల్ ఇమేజెస్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఇమేజెస్ మనం పెట్టాలి అనుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో అది ఏ విధంగా అరేంజ్ చేస్తామో అనేది తెలుసుకుందాం. నేను మన HTML ఫైల్ని నోట్ ప్యాడ్లో ఓపెన్ చేసుకున్నాను. దానిలో ఒక H1, ఒక H2 అండ్ ఒక పారాగ్రాఫ్ అనేది నేను తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు దీనికి మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎలా పెడతాము? బ్యాక్గ్రౌండ్ హైఫన్ ఇమేజ్. ఇది మనం ప్రీవియస్ క్లాస్లో కూడా చూసాము, బ్యాక్గ్రౌండ్ క్లాసెస్లో. అయితే మనకి ఇక్కడ చూడండి, ఈ ఫోల్డర్లో నేను ఒక 3 ఇమేజెస్ని, Image1, Image2, Image3 ఏదైతే మన HTML ఫైల్ ఉందో ఆ ఫోల్డర్లో నేను 3 ఇమేజెస్ని తీసుకున్నాను. వాటి పేర్లో Image1, Image2, Image3. వీటిని నేను మన వెబ్ పేజ్లో ఇన్సర్ట్ చేయబోతున్నాను. ఎలా ఇన్సర్ట్ చేస్తామనేది చూడండి. ఆ మూడిటి కూడా JPG ఫార్మాట్లో ఉన్నాయి. ఓకే, ఇలాగ నేను ఇచ్చాను. ఇచ్చినప్పుడు ఇది ఎక్కడ ఇస్తాం మనం? జనరల్గా స్టైల్లో బాడీ ట్యాగ్లో ఇచ్చాము. స్పెసిఫిక్గా ఒక ఎలిమెంట్కి ఎలా ఇవ్వాలో నేను ప్రీవియస్ క్లాస్లో బ్యాక్గ్రౌండ్ చెప్పినప్పుడు చెప్పాము. ఓకే, ఇప్పుడు మనం కంప్లీట్ బాడీకి బ్యాక్గ్రౌండ్ మల్టిపుల్ ఇమేజెస్ ఎలా ఇస్తామో చూద్దాం కదా. కంప్లీట్ బ్యాక్గ్రౌండ్కి ఇస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ బాడీ అండ్ ట్యాగ్కే ఇస్తాం. ఓకే, ఇచ్చి ఇప్పుడు చూద్దాం ఎలా వస్తుందో. ఓకే, ఈ విధంగా వచ్చింది. సేమ్ ఇమేజ్ రిపీట్ అయింది. ఎందుకు అంటే మనం ఇక్కడ రిపీట్ ప్రాపర్టీకి దానికి ఇవ్వలేదు. రిపీట్ అవ్వాలా వద్దా అని నాకు డిఫాల్ట్గా రిపీట్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ అవ్వద్దు అనుకుంటే మనం రిపీట్, బ్యాక్గ్రౌండ్ రిపీట్లో నో రిపీట్ అని ఇవ్వాలి. నో హైఫన్ రిపీట్. సేవ్, రిఫ్రెష్. ఓకే, దీని పొజిషన్ డిఫాల్ట్గా టాప్ లెఫ్ట్లో తీసుకుంటుంది, ఎందుకంటే మనకు వెబ్ పేజీ ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి టాప్లో మొదలవుతుంది కాబట్టి అక్కడి నుంచి తీసుకుంటుంది. అదే నాకు రైట్ సైడ్లో కావాలి, లేదు వేరే దగ్గర ఎక్కడన్నా కావాలి అనుకున్నప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ పొజిషన్. ఇది ఇంతకుముందు క్లాస్లో కూడా మనం చూసాము. నేను ఒకసారి మీకోసం రిపీట్ చేస్తున్నాను. నాకు రైట్ టాప్లో కావాలి అనుకుంటే రైట్ టాప్. ఓకేనా? ఇలాగా రైట్ బాటమ్ కావాలనుకుంటే అక్కడ పొజిషన్లో రైట్ బాటమ్ అని ఇచ్చేస్తే ఇక్కడ బాటంలో వస్తుంది. మన కంటెంట్ ఎక్కడ వరకు ఉందో అదే బాటమ్ అండి. వెబ్ పేజ్కి బాటమ్ అంటే ఏది? మన కంటెంట్ ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకే ఉంది కాబట్టి ఇదే బాటమ్. ఇప్పుడు ఇచ్చి చూద్దాం రైట్ బాటమ్ అని. రిఫ్రెష్. చూసారా, ఇదే బాటమ్ కింద తీసుకుంటుంది. అయితే కంటెంట్ ఎంత ఎక్కువ ఉంటే మనకి అంత నీట్గా బ్యాక్గ్రౌండ్స్ అనేవి మనం అడ్జస్ట్ చేయొచ్చు. కాబట్టి నేను ఈ పారాగ్రాఫ్ని సేమ్ మ్యాటర్ మళ్ళీ కొంచెం కాపీ పేస్ట్ చేస్తున్నాను, సో దట్ ఎక్కువ మ్యాటర్ మనకి ఎక్కువ కంటెంట్ అనేది కనిపించడం కోసం. సేమ్. ఓకే, ఇంకా కావాలనుకుంటే ఇంకొక పారాగ్రాఫ్ ఇంకొంచెం కంటెంట్ యాడ్ చేద్దాం. ఓకే, ఈ పారాగ్రాఫ్లో కంటెంట్ అనేది పెంచాను, ఏం చేయలేదు, సేమ్ అదే కంటెంట్ కాపీ పేస్ట్ చేశాను అంతే. ఓకే, ఇలాగా. అయితే ఈ ఇమేజ్ని మనం ఇలా వేరే వేరే పొజిషన్స్లో, ఈ 4 పొజిషన్స్లో 4 మూలలా ఎక్కడన్నా సెట్ చేసుకోవడం, లేదంటే సెంటర్కి సెట్ చేయడం చూపించాం కదా. ఇదే ఇమేజ్ మన కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ కవర్ చేయాలి అనుకుంటే మనము ఒక ప్రాపర్టీ ఇవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ సైజ్. దీనిలో కవర్ అని చేయాలి. చూసారా, కవర్ అని ఇవ్వగానే మనకి అదే బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా బాడీ మొత్తానికి బ్యాక్గ్రౌండ్ అప్లై అయిపోయింది. ఓకే, లేదు ఇలా కావాలనుకుంటే మనం సైజ్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు స్పెసిఫిక్గా. ఎలాగా? నాకు సమ్ 400 పిక్సెల్స్ బై 400 పిక్సెల్స్ అని ఇలాగా. అంటే 400 బై 400 వస్తుంది. ఇది లెఫ్ట్ సైడ్కే వచ్చేసింది, ఎందుకంటే పొజిషన్ తీసేసాము, డిఫాల్ట్గా లెఫ్ట్ సైడే ఉంటుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ పొజిషన్. ఇక్కడ మనం ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మనం స్పెసిఫై చేయొచ్చు. లెఫ్ట్ బాటమ్ అంటాను. ఓకే, ఫస్ట్ ఇమేజ్ లెఫ్ట్ బాటమ్ నుంచి వచ్చింది. ఓకే,
ఇలాగా ఒక ఇమేజ్ని మనం ఇన్సర్ట్ చేస్తాం. ఇలాగా సెకండ్ ఇమేజ్, థర్డ్ ఇమేజ్, 2-3 ఇమేజ్లు మనం ఇన్సర్ట్ చేసుకోవాలి అనుకుంటే ఎలా అంటే ఇక్కడ కామా పెట్టేసి పక్కన URL image2.jpg. ఓకే, సెకండ్ ఇమేజ్ అనమాట. అయితే సెకండ్ ఇమేజ్ కూడా మనం రిపీట్ కావాలా వద్దా, దాని పొజిషన్ ఎక్కడ ఉండాలి అనేది మనం స్పెసిఫై చేయాలి. నాకు సెకండ్ ఇమేజ్ కూడా రిపీట్ కావద్దు అనుకుంటే నో రిపీట్ అని ఇస్తాము. దాని పొజిషన్ ఎక్కడ ఉండాలి సెకండ్ ఇమేజ్ది, నాకు టాప్ రైట్లో ఉండాలి, రైట్ సైడ్ టాప్లో ఉండాలి. అంటే ఎక్కడ ఉంటుందో చూద్దాం. ఇక్కడ రైట్ సైడ్ టాప్ అంటే ఇదే కదా, ఇక్కడ రావాలి, చూద్దాం. ఓకేనా, రైట్ సైడ్ టాప్ నుంచి మొదలు పెట్టేసి ఇమేజ్ సైజ్ అనేది మీరు ఇప్పుడు గమనించినట్టయితే 2 ఇమేజెస్ సేమ్ సైజులో ఉన్నాయి. ఎందుకు అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేది ఒకటే ఇచ్చాను, 400x400 ఒకటే ఇచ్చాం. లేదు నాకు వేరే ఇంకొక దానికి కూడా స్పెషల్గా రావాలి, వేరే సైజులో రావాలి బ్యాక్గ్రౌండ్ అనుకుంటే మనం సైజ్ అనేది ఇక్కడ డిఫైన్ చేస్తాం. సమ్ 200x300 పిక్సెల్స్ కావాలి నాకు, ఇలా డిఫైన్ చేస్తాం. సేవ్, రిఫ్రెష్, చూసారా సైజ్ అనేది ఆటోమేటిక్గా డిఫైన్ అయింది. ఓకే, ఇలాగా మన ఇష్టం వచ్చిన సైజులు అనేవి మనం ఇవ్వచ్చు. అయితే నాకు ఈ వెబ్ పేజ్లో హాఫ్ ద పార్ట్ ఒక ఇమేజ్ కావాలి, ఇంకొక హాఫ్ ఇంకొక ఇమేజ్ కావాలి. అంటే దీన్ని సైజ్ డిఫైన్ చేయకుండా నాకు వెబ్ పేజ్ హాఫ్ అయిపోయి సగము ఇమేజ్ ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి, సగం ఇమేజ్ ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి అనుకుంటే ఈ సైజ్ని ఏం చేస్తామంటే ఇక్కడ సైజులో 50% అని ఇచ్చేయాలి. పర్సంటేజ్లో కూడా మనం డిఫైన్ చేయొచ్చు, హైట్ విడితే కాకుండా 20%, 50% అలాగా. మనం 50% ఇస్తే ఏమవుతుందంటే ఈ టోటల్ వెబ్ పేజ్ ఇట్లా విడుతులో 100% అయితే 50% అంటే సగం అనమాట. కాబట్టి మనం 50% ఇస్తాం. ఓకే, సేవ్ చేసాము, కమ్ టు ద బ్రౌజర్ అండ్ రిఫ్రెష్. ఓకే, ఇలా కిందికి పైకి ఎందుకు వచ్చాయి అని అంటే మనము ఒకటేమో లెఫ్ట్ బాటమ్ నుంచి స్టార్ట్ కామన్నాము, సెకండ్ వన్ ఏమో టాప్ రైట్ నుంచి స్టార్ట్ అవ్వాలి అని ఇచ్చాం కదా పొజిషన్. అయితే మనం పొజిషన్ దీన్ని కూడా లెఫ్ట్ బాటమ్ కాకుండా టాపే తీసుకుందాం. ఇప్పుడు చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఈ విధంగా మనము వెబ్ పేజ్లో 2 ఇమేజ్లని ఈక్వల్గా బ్యాక్గ్రౌండ్లో ఎలాగ తీసుకోవాలనేది ఇది. తర్వాత ఇంకా కూడా ఎక్కువ ఇమేజ్లు మనం తీసుకోవాలి అనుకుంటే ఇంకొక ఇమేజ్ నేను ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను, చూడండి. image3.jpg. నేను ఇక్కడ మధ్యలో image3ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా నో రిపీటే ఉండాలి, ప్రాపర్టీ నో రిపీట్. దెన్ ఇక్కడ పొజిషన్ ఎక్కడ ఉండాలి అంటే నాకు సెంటర్లో రావాలి. ఓకే, అయితే ఈచ్ బ్యాక్గ్రౌండ్ కూడా నాకు ఉన్న వెబ్ పేజ్లో 20% కవరేజ్ కావాలి. 20% కవర్ కావాలి. ఓకే, ఒకటేమో లెఫ్ట్ టాప్లో ఉంది, ఒకటి సెంటర్లో ఉంది, ఇక్కడ కామా పెట్టాం మర్చిపోయాం మనం. ఒకటి సెంటర్లో ఉంది, ఒకటి రైట్ టాప్లో ఉంది. ఓకే, రైట్ టాప్ కన్నా రైట్ బాటమ్ తీసుకున్నాం ఇక్కడ పొజిషన్, థర్డ్ ఇమేజ్ది. ఓకే, సేవ్, రిఫ్రెష్. చూసారా, ఒకటేమో లెఫ్ట్ టాప్లో, ఒకటి మధ్యలో వచ్చింది సెంటర్లో, ఇంకొకటేమో రైట్ బాటంలో. ఓకే, ఇవి మళ్ళీ ఇంకా సైజులు పెద్దగా చిన్నగా చేసుకోవడం మీకు ఇందాక చెప్పాను కదా, అలాగే ఇండివిజువల్గా మనం ఏ ఇమేజ్ ఆ ఇమేజ్ సైజ్ అనేది పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోవచ్చు. ఈ విధంగా మనం బ్యాక్గ్రౌండ్లో ఇమేజెస్ అనేవి సెట్ చేయొచ్చు. ఓకే, మల్టిపుల్ ఇమేజెస్ ఎలా పెట్టాలో మనం నేర్చుకున్నాం కదా. ప్రాక్టీస్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఓకే, ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.